నమస్కారం. నా పేరు రాయల్ గని, మాది రాయలసీమ మదనపల్లి. ఈరోజు సబ్జెక్ట్ ఏమంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద వర్మ ఏమి మాకు కర్మ. వర్మ గారు చిన్న బ్యానర్ ఇష్యూలో ఇష్యూ చేస్తూనే ఉన్నాడు. ప్రతిసారి వర్మ వచ్చి పవన్ కళ్యాణ్ బ్యానర్ లేదు, మా ఇది లేదు అది లేదు అనేసి చంద్రబాబు ఫోటో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏమే మా జనసేనకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ కానీ మా వాళ్ళేమే ఇది చేయట్లా. మదనపల్లిలో ఫస్ట్ జనసేన తరఫున బ్యానర్లు కట్టింది మదనపల్లి టీడీపీకి షాజహాన్ బాషాకి నేనే 2 లక్షలు ఖర్చు పెట్టినా. మొన్న ఉత్తారు ప్రోగ్రామ్ పిలిచాడు. మేము ఫీల్ కాలేదే, పవన్ కళ్యాణ్ కూటమి కోసం మేము చూస్తున్నాం. మేము అట్లన్నీ ఫీల్ అయిపోయి మేమేం ఫీల్ కావాలా, పవన్ కళ్యాణ్ ఫోటో లేదు, చంద్రబాబు నాయుడు ఫోటో లేదు, మేమల్లా పోనీ ప్రోగ్రామ్ కూటమి బాగుండాలని మేము కోరుకున్నాము. నేను ఎలక్షన్ మొత్తం తిరిగిన క్యాంపింగ్ మదనపల్లిలో. నేనేం చనిపోతుంది కొత్తపల్లి దిగిన నేను మా గజ్జల రెడ్డి అన్న 2 వీలర్ వాన 9 గంటల వరకు తిరిగినా. నేను ప్రతి బూత్ లో తిరిగినాము. మాకెప్పుడు పిల్లట్లా ఎవరంటే వాళ్ళు వచ్చేసారు కూర్చుంటున్నారు షాజహాన్ బాషా. మా జనసేనలో ఒకరిని వెళ్ళా మేమన్నా ఫీల్ అవుతున్నామా? నువ్వెవరి మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే కోవిడ్ ప్రోగ్రామ్ లో నీకు జగన్మోహన్ రెడ్డి స్లిప్ ఇస్తానట్టుంటాడు. 70,000 అంటాడే, 1,20,000 మెజార్టీ కావాలడా పవన్ కళ్యాణ్కి. నువ్వు చేయలా ఏమి 3 సార్లు నిలబడినావు, 1 గెలిచినావు ఇండిపెండెంట్ గా, అంతే. నువ్వేం పెద్ద ఇదేం కాదు. మాకు ప్రజారాజ్యం పార్టీలో మాకు పార్టీ మా పిఠాపురంలో మేము గెలిచినావు. ఏమే నువ్వు ఈ రోజు వచ్చేసింది నువ్వేందో నేనేంటన్నా ఏం చేసినావు నువ్వు? నాన్ లోకల్ అంటావు పవన్ కళ్యాణ్. ఇండియా వేడి ఫిగర్ పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర హిస్టరీ. ఓ పార్టీ అధ్యక్షుడు, నువ్వు ఆ పార్టీలో కార్యకర్తగా వచ్చినాడు. నువ్వు మా పవన్ కళ్యాణ్ విమర్శించేది మాటకి రోజు ఒకసారి అంటే తమాషా. సారికి నువ్వు పవన్ కళ్యాణ్ కామెంట్ చేసుకుంటా, పవన్ కళ్యాణ్ ఇష్యూ చేసుకుంటా. కూటమి పొత్తు దూరం ఉంటే ఏం తెలుసు నీకు? పొత్తు దూరము 20,000 సభ్యత్వాలు మదనపల్లి చేసినాము. 500 రూపాయలు 2 ఓట్లైనా 40,000. 26% ఇప్పుడు ఉన్నది. 26-30% ఉంది మాకు ఇప్పటికి 21 సీట్ అంటే. అప్పట్లోనే మాకు 9% ఎంతో మీకు తెలుసు కదా. ఇప్పటికి 25-26% ఉన్నాం మేము ఆంధ్రాలో. పవన్ కళ్యాణ్ దశ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నెన్ని ఉన్నా పవన్ కళ్యాణ్ లేకపోతే ఏ పార్టీలు ఉండవు. గుర్తుపెట్టుకో, 3 పార్టీల్లో సాధించేది ఏమన్నా మా పవన్ కళ్యాణే. పొత్తు లేకపోతే ఎత్తిపోతుంది, మళ్ళా వైసీపీ వస్తున్నది. గుర్తుపెట్టుకో. నువ్వు తలతిక్కగా మాట్లాడుతున్నావు. ఏమో నీకైనా మెంటల్ హాస్పిటల్ జరిపించాలా? నీకేం అర్థం కాలా? ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కాలా. పవన్ కళ్యాణ్ ఇంకోసారి కామెంట్ చేస్తా, నాన్ లోకల్ ఇవన్నీ మాట్లాడద్దు. మెట్రో ట్రైన్ ఆపించినాడు, ట్రైన్ రైల్వే స్టేషన్ కట్టిస్తాడు కోట్ల రూపాయలు. మెడికల్ ఇది అపోలో హాస్పిటల్ కట్టిస్తాడు. పిఠాపురం మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. చరిత్ర పిఠాపురంలో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే డెవలపింగ్ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. నీకేం తెలుసు? నువ్వు చేసినావు నువ్వా? ఒక కాలం వేసినావు నువ్వు గెలిచినావు అన్నావా? ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గురించి? ఆయన సేవా కార్యక్రమాలు ఎవడు చేయాలి? డిప్యూటీ సీఎం అనే పవర్ చూపిస్తున్నాడు. మా కోరిక మా పవన్ కళ్యాణ్ మేము సీఎంగా చూడాలని మేము ఉన్నాం. మాకు ఎంత అవమానాలు పడినా, మేము ఎంత ఇదైనా కూడా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మా జనసేన వాళ్ళకి ఎవరు టీడీపీ వాళ్ళే మాకు సపోర్ట్ చేయట్లా. ఎక్కడే కానీ అంత మొత్తం మోసమే జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది. మేము దీని గురించి వర్మ గారికి ఇంకోసారి ఫస్ట్ అసలు వర్మ గారిని ఆడు ఇన్ఛార్జ్గా తీసేయాలి. మేము మా డిమాండ్. మా నాయకుల్ని మాకు వాళ్ళందరినీ నలుగురిని తీసినారు రాష్ట్ర వ్యాప్తంగా. పవన్ చిరంజీవి ఈ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన దానికి వెంటనే మా స్పందించింది జనసేన పార్టీ. ఇప్పుడు టీడీపీకి మేము డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడికి, ఇతన్ని ఫస్ట్ పీకే నాడు ఇన్ఛార్జ్గా. ఏంది మాకు కూటమిని గుబ్బు పట్టించేదానికి ఇతను చేస్తున్నాడు. ఇది జనసేన పార్టీ తరఫున రాయలసీమ మదనపల్లి తరఫున మేము చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కాబట్టి మేము చంద్రబాబు నాయుడికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్లాంటి మనకి ఇన్ఛార్జిగా పెట్టద్దండి. పిఠాపురంలో గొడవలు పెడతాడు.